ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఖరారుతో బిజీగా మారాయి. గెలుపు గుర్రాలని ఎంపిక చేసి ఎలాగైనా సీట్లు గెలవాలని ఆశిస్తున్న పార్టీలు సర్వేల ఆధారంగానే ఎంపిక చేశామని చెబుతున్నాయి. 94 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ అధిష్టానం 34 మందితో రెండో లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో కొందరు సీనియర్లను పక్కన పెట్టారనే వాదనలు ఉన్నాయి. మొత్తం 144 సీట్లలో పోటీ చేయనున్న తెలుగుదేశం మరో దఫాలో మిగిలిన వారిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చకుండా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన అధినేతలు పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు. సీట్లు సర్దుబాటు అంశంతో పాటు వైసీపీని చిత్తుగా ఓడించేందుకున్న ఏ అవకాశాల్ని వదిలిపెట్టడం లేదు. ఇందులో భాగంగా అన్ని సమీకరణాల్ని పరిశీలించాకే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టుని పార్టీ రిలీజ్ చేసింది. వచ్చే ఎన్నికల్లో కూటమితో పొత్తున్న నేపథ్యంలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా తాజాగా రెండో జాబితాను వెల్లడించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ రిలీజ్ చేసిన అభ్యర్థుల రెండో జాబితా పరిశీలిస్తే నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ బరిలో దిగనున్నారు. రామచంద్రాపురం అసెంబ్లీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిరియాల శిరీష, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్లు ఎంపిక చేసింది. తెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ బరిలో దిగనున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురజాల అభ్యర్థిగా ఎరపతనేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి పోటీలో ఉండనున్నారు. ఆత్మకూరు సీటు ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చిన టీడీపీ అధిష్టానం కోవూరు అసెంబ్లీ స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డికి కేటాయించింది. వెంకటగిరి నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నుంచి పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డిని తెలుగుదేశం అధినేత ప్రకటించారు. నందికొట్కూరు నుంచి గిత్తా జయసూర్య, ఎమ్మెగనూరు నుంచి జయనాగేశ్వర్ రెడ్డి, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డిని టీడీపీ బరిలో నిలపగా కదిరి నుంచి కందికుంట యశోదాదేవి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషాకు అవకాశం దక్కింది. పొంగనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి నుంచి పులివర్తి వెంకటమణిప్రసాద్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అవకాశమిచ్చింది. సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్కు అవకాశం కల్పిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మొత్తం 144 స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత 2 విడతలుగా 128 మందిని ఎంపిక చేశారు. ఇందులో చాలామంది సీనియర్ల పేర్లు లేవు. అయితే మిగిలిన 16 స్థానాల్లోనూ కొందరు సీనియర్లకు అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోకి వచ్చిన వెంటనే సీట్లు పొందిన వారు కొందరైతే ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిలో కొందరికి సీట్లు రాకపోవడంతో కొందరు నేతలు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పదవులు ముఖ్యం కాదని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని పదే పదే చెబుతున్న చంద్రబాబు గెలుపు గుర్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సర్వేల నివేదికతో పాటు ఇతర సమీకరణాల్ని 1-2 సార్లు చూశాకే అభ్యర్థుల ఎంపిక చేశారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.